ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫ్యామిలీలో గొడవలు, మొగుడికి పెళ్ళానికి, లేదా అన్నదమ్ముల మధ్య గొడవలు, లేదా తోడుకోళ్ళ మధ్య గొడవలు. ఈ మధ్య తోడుకోళ్ళు కూడా ఎక్కడ ఉండలేదు, కలిసి ఎవరికోళ్ళు సపరేట్గా ఉంటున్నారు. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు, లేదా అత్తగారు కోళ్ళ మధ్య గొడవలు, ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ ఒక లేవు అనుకో, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు. సరే ఇవి కూడా లేవు అనుకో, కంపల్సరీ వీళ్ళు వర్క్ చేసే ఆఫీస్ కానీ, లేకపోతే అక్కడ ఆఫీసులో సహా ఉద్యోగితో కానీ, లేకపోతే అక్కడ మేనేజ్మెంట్తో కానీ, బాస్తో కానీ, లేదా నువ్వు బస్ ఎక్కితే డ్రైవర్తో కానీ, లేదా హోటల్లో కానీ, ఇక్కడ మీరు ఎక్కడన్నా చూసినా ఎక్కడ పడితే అక్కడ మనిషికి సహజంగా కొన్ని గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. అయితే మనిషి ఈ సమస్యల సుడిగుండంలో అలా కొట్టుకుపోతానే ఉన్నాడు. అయితే వీటన్నిటి కారణం ఏంటి? దేశాల మధ్య గొడవలు వచ్చినా సరే, నేను ఇందాక నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ గొడవలన్నిటికీ ఒక సింపుల్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే మీ అందరికి కూడా తెలుసు, నోరు కుదరకపోవటం. నోరు కుదరకపోవడం అంటే ఏంటి? కొంతమంది మాట్లాడే ముందు ఆలోచించుకోరు, నోరుకి ఏమొస్తే అది మాట్లాడేస్తారు, నోట్లో ఏమనుకుంటే అది బయటకనేస్తారు. అది పెద్ద తంట అన్నమాట. అందుకనే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనం పాయింట్కి వచ్చేద్దాం. సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే, సైకాలజీ ఈ మధ్య తరచుగా ఎక్కువ ఫేమస్ పదం ఇది. ఇప్పుడే కాదు, సైకాలజీ ఎప్పటి నుంచో కూడా ఫేమస్సే. సరే, దాన్ని వదిలేద్దాం. సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే, ముందు ఇంట్లోకి వద్దాం. ఇంట్లోకి వస్తే భార్య భర్త, మొగుడు పెళ్ళం, అసలు వీళ్ళ మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయో వాళ్ళు చెబుతున్నారు. సహజంగా చాలామంది అనుకుంటున్నారు డబ్బు లేకపోవటమో, లేకపోతే అందంగా లేకపోవటమో, లేకపోతే కోరికలు ఎక్కువ ఉండటమో, వీటన్నిటికీ కారణం అనుకుంటున్నారు. కానీ సైకాలజిస్టులు చాలా సింపుల్ రీజన్ చెప్పారు. ఏంటంటే అది పెళ్ళం మొగుడు మధ్య గొడవలు ఎందుకు వస్తాయంటే, పరస్పరం ఇద్దరు కూడా ఒకరిని ఒకరు పొగుడుకోకపోవడం వలన, ఇద్దరు ఒకరికి ఒకళ్ళు పొగడ్తలు లేకపోవడం వలన. ఇది వినటానికి మనకి కొంచెం తమాషాగా ఉన్నా, కొంచెం దీని డెప్త్ మూలాల్లోకి వెళ్తే మీరందరూ కూడా ఒప్పుకుంటారు. పొగడ్తలు లేకపోవడం వలన, మొగుడు పెళ్ళాలు పొగుడుకోకపోవడం వలన గొడవలు వస్తున్నాయంట. ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్కి, అసలుకి భార్య ఏదో ఆవిడకు తోచినట్టుగా ఆవిడ కూర ఉండిద్ది. అప్పుడు దాకా చిన్నప్పటి నుంచి అమ్మ వండి పెట్టిన కూరలో ఈ మొగుడికి కానీ భర్తకు కానీ అలవాటు అవుతాయి. ఏదో ఆవిడ వచ్చినట్టు ఆవిడ వండుతూ ఉండిద్ది. వెంటనే పాపం ఆవిడైతే కష్టపడి ఆవిడకి తెలిసిన పని మొగుడి దగ్గర మార్కులు కొట్టేద్దామనో, లేకపోతే ఏదో పాపం ఆశించో, ఏదో మంచి పేరు తెచ్చుకుందామనో కష్టపడి వండుతుంది. వండగలనే అందులో ఉప్పు కారం లేకపోతే ఎక్కువ తక్కువ ఏదో జరిగిద్ది. వెంటనే ఈ మొగుడు పొగడు తర్వాత సంగతి, ముందు చిచ్చి కూర చండాలంగా ఉందా, నీ ముఖంలా ఉందా వండటం కూర అదలవా అనగలనే పాపం ఆవిడ చాలా బాధపడిపోద్ది. ఎంత బాధపడిపోద్ది అంటే పైకి ఎక్స్ప్రెస్ చేయదు. ఆ కోపం, ఆ బాధ మనసులో అలా ఉండిపోతాయి. అలా ఉండిపోయినప్పుడు మరి బ్రెయిన్లో ఏమన్నా సరే దాన్ని వేరే టర్న్ తీసుకుంటాయి. సైకాలజీలో వేరే రూపంగా అవి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సరే, దాన్ని అలా ఉంచండి. అదే భర్త భార్యని అలా కాకుండా ఉప్పు ఎక్కువ అవని, లేకపోతే కారం ఎక్కువ అవని, లేకపోతే కూర చండాలంగా ఉండని, ఆయన కానీ భార్యని ఏమంటే కూర ఎలా ఉందని ప్రేమగా తను అడిగినప్పుడు, పర్లేదు చాలా బాగుంది, కొంచెం ఉప్పు ఎక్కువైంది, లేకపోతే నేను వండిన కూర చాలా బాగుంది, నువ్వు చాలా బాగా వండుతావు, ఇలా కొంచెం ట్రై చేయి అని చిన్న పొగడతా. లేదు నిజంగా కూర బాగుంది, కూర బాగున్నప్పుడు అద్భుతంగా వండావు, అద్దిరిపోయింది, అటు ఇటు దిక్కులు చూసి మా అమ్మకంటే బాగా వండావు అని ఒక్క మాట నేను చాలు, నీకు సదా మీ సేవలో బానిసైపోతారు. లేదు ఏదో చీరో జాకెటో మంచిది కట్టుకొని రెడీ అయ్యారు, నీకు చూడటానికి కూడా చండాలంగానే ఉంది, సున్నితంగా చెప్పు కొంచెం బాగాలేదు ఇంకోటి కట్టుకోని. లేదు ఆవిడకి అదే ఇష్టమైంది అనుకో, సూపర్ ఉన్నావు అని చెప్పండి.
పోయి నష్టమే ఉంది మీకు, అలా పడి ఉంటారు. అయినా లేడీస్కి వంటల్లో పొగడటం, వాళ్ళు మంచి చీరలో బాగున్నారని చెప్పటం, అంతకంటే మీరు ఇచ్చే గిఫ్ట్లు ఏముంటాయి వాళ్ళకి? పొగడండి. అసలు పొగిడితే వాళ్ళు పొగడతలకు బానిసలు. వాళ్ళు చాలామంది అనుకుంటారు బంగారానికి శారీలకి బానిసలు అనుకుంటారు. కాదు, వాళ్ళ అందానికి బానిసలు. ఆ అందం ఎప్పుడూ కూడా తన ప్రేమించినోడు లేకపోతే భర్త లేకపోతే తండ్రి ఎవరో ఒకళ్ళు పొగిడితే ఆనందపడిపోతారు. పొగడండి. చీర బాగుందనండి, నీ నవ్వు బాగుందనండి, కళ్ళు బాగున్నాయనండి, లేకపోతే నీ నడక బాగుందనండి, మీ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు అనండి, లేకపోతే నువ్వు కూర బాగుండుతూ అనండి, లేకపోతే ఇంకా నయం, ఇంకా కొన్ని మనం చెప్పకూడదు. మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఒకళ్ళు భార్యని భర్తల్ని పొగుడుకోండి. మిమ్మల్ని ఈ సృష్టిలో ఏది మిమ్మల్ని విడగొట్టదు. మీ బంధం అంత బలంగా తయారైంది. ముఖ్యంగా సుమా, మీరు పబ్లిక్లో భార్యని పొగడండి. పబ్లిక్లో పొగడం అంటే మేళతాళాలు వేసుకొని ఓ చెయ్యో జలక అంత అవసరం లేదు. తను ఎవరితోనో మాట్లాడుతున్నా, మీరు ఎవరితోనో మాట్లాడుతున్నా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా మా ఆవిడని చాలా మంచిదండి, అసలుకి ఆవిడ ఎంత పిల్లల్ని ఎంత బాగా పెంచిద్దంటే, లేకపోతే ఇల్లు ఎంత బాగా చక్కదిద్దుకునిద్దంటే, ఆవిడ లేకపోతే నేను లేను. ఒక చిన్న మాట, అసలు మిమ్మల్ని బంగారం అడగదు, శారీలు అడగదు, ఏమీ అడగదు. అవసరమైతే ఆ పొగడ్తల కోసం వాళ్ళ పుట్టింటోళ్ళు కూడా ఎదిరించి మీకు సపోర్ట్ చేసిద్ది. అందుకనే పొగడటం నేర్చుకోండి. అసలు ఆ పొగడ్తలు లేకనే ఇంట్లో మొగుడు పిల్లలకి మధ్య గొడవలు, అత్త కోళ్ళకి మధ్య గొడవలు, మావ అల్లుడికి మధ్య గొడవలు. పొగడతా ఒక అద్భుతమైన విషయం. ఆ మాటకు వస్తే సరే, దీన్ని ఇక్కడ ఉంచుతామండి. ఇంటి పక్కోళ్ళు ఇరుగు పొరుగు అంటాం కదా, ఇరుగు పొరుగు చల్లనా అని. ఇరుగు పొరుగు చల్లనా అంటే మనం ఏం చేస్తామండి? నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మీద చల్లేం కదా. చల్లనా అంటే దాని అర్థం మనం అవసరమైనప్పుడు మన ఇంటి పొరుగు ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ఎదురు వాళ్ళని సందర్భానుసారంగా పొగుడుతూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఎప్పుడు ఏదన్నా మా ఇంటి పక్క లక్ష్మి గారండి ఎంత మంచి ఆవిడండి, వాళ్ళ ఇంట్లో ఏం వండుకున్నా మా ఇంట్లో ఉంటాయండి, ఆవిడ చాలా మంచిదండి, ఆవిడ చేతి వంట చాలా అద్భుతంగా ఉండిద్దండి. అయితే ఇలా పొగిడేటప్పుడు పక్కన పెళ్ళం ఉందో లేదో చూసుకోండి. పక్కింటి వాళ్ళు వంటలు పొగడమాకండి పెళ్ళం ముందు. అలా పొగిడితే ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయ్యో మాకు ఎప్పుడన్నా పిల్లలకి బాగా లేకపోతే మా ఇంట్లో ఏమైనా ఇరుగు ఇబ్బంది అయినా మాకు పెద్ద రకంగా మేము వాళ్ళకే చెబుతామండి, సుబ్బారావు గారికి చెప్పండి. మీకు బంధువులు అయిపోతారు. ఎక్కడో ఉన్న 50 కిలోమీటర్ల అవతల బంధువుల కంటే ఇంటి గోడవతలు ఉన్న వాళ్ళు మీకు ప్రాణం ఇచ్చేస్తారు. చిన్న పొగడతా. కొంతమంది శాదస్తం కొద్దీ లేదండి నేను చాలా పర్ఫెక్ట్ అండి, ఉన్నట్టు మాట్లాడతానండి, మొఖాన్ని కొట్టేస్తానండి. ఎందుకు వచ్చిన సంతది మొఖాన్ని కొట్టేది ఏంటి? ఇప్పుడు మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలి మనకి. అందుకని ఉన్నట్టు మాట్లాడితే నీకు ఎవడో వచ్చి దండేసి క్లాప్స్ కొట్టి నీకు భారతరత్న పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం. అందుకని దాన్ని వదిలేయండి. మనిషికి కొంచెం పొగడతా. అలా ఇంట్లో కానివ్వండి, పక్కింటి వాళ్ళని కానివ్వండి, ఇలా పొగిడితే మీకు సమస్యలు 99% సాల్వ్ అవుతాయి. సరే, ఆఫీస్కి వచ్చేద్దాం. నువ్వు ఎక్కడ పనిచేస్తావో అక్కడ ఆఫీస్లో బాస్ గారు ఉన్నారనుకోండి, సహజంగా బాస్ మీద అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి 99% నెగిటివ్ ఫీలింగే ఉండేది. సేమ్ బాస్కి కూడా ఎంప్లాయీస్ మీద 99% నెగిటివ్ ఫీలింగే ఉండేది. అందుకే నో సర్వెంట్ ఈజ్ గుడ్ టు బాస్ అని ఒక ప్రావర్బ్ కూడా ఉంది. సరే, ఏమన్నా ఉండనివ్వండి, కొంచెం బాస్ని పొగడండి. అయితే ఇక్కడ ఎంప్లాయీస్ బాస్ని పొగడటం కంటే కూడా బాస్ కానీ ఎంప్లాయీస్ని పొగడగలిగారంటే వాళ్ళు అసలు మీకు మొత్తం వశమైపోతారు. మీరు ఏం చేయమంటే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాస్ దృష్టిలో పడి బాస్ దగ్గర కొన్ని మార్కులు కొట్టేసి అదొక రకమైన క్రెడిట్ పొందడానికి ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. మానసికంగా కూడా అందరూ అలాగే ఉంటారు. అయితే ఇక్కడ బాసే
బాస్ కానీ ఎంప్లాయీస్ని ఎప్పుడు నెగిటివ్స్ని చూడకుండా ఏం చేయట్లేదు, వేస్ట్, కంపెనీ పడిపోతుంది, లేకపోతే స్కూలు డౌన్ అయిపోయింది, ఇవన్నీ మాట్లాడటం కొంచెం తగ్గించేసి ఫస్ట్ పొగడాలి, ఎక్కువ పొగడాలి ఎంప్లాయీస్ని. ఎక్కువ పొగడటం అంటే మళ్ళీ అక్కడ కూడా ఏదో భజన ప్రోగ్రాం స్టార్ట్ చేయకూడదు. పలానా వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు, పలానా వాళ్ళు బాగా చేశారు, పలానా వాళ్ళు బాగా చేశారు, అసలు వాడికి వస్తే మీరు అందరూ లేకపోతే మేము లేవు, అందుకని మీరు మాకు ఒక చాలా ఇది ఎక్కువ ఉండాలి. విమర్శల్ని చాలా తక్కువ చెప్పాలి, అవి చాలా గుర్తుంటాయి వాళ్ళకి. ఆ పొగడతల వలన అసలు మీకు వాళ్ళు, నేను చెబుతున్నాను, మీ కంపెనీల నుంచి కానీ మీ సంస్థ నుంచి కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకోరు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తనకి శాలరీలు కావాలి, దానితో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ కావాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే 100% ఈ భూమిలో కానీ ఈ కంపెనీస్లో కానీ ఈ వ్యవస్థలో కానీ ఎవరు సాటిస్ఫై చేయలేరు. మనమే వాళ్ళని మంచి క్వాలిటీస్ని ఎంచుకొని మనం వాళ్ళని మెల్లగా పొగడగలిగితే ఆ మంచి క్వాలిటీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రైటింగ్ బాగుండేది, మీ రైటింగ్ సూపర్ అయిన బాబు పొగడండి. కొంతమంది వర్క్ బాగుండిద్ది, టైప్ బాగుండిద్ది, లేకపోతే ఆన్ టైంలో కొంతమంది మనకి ప్రాజెక్టు లేకపోతే ఇంకోటి వర్క్ ఇవ్వగలరు, లేకపోతే మీ గొంతు బాగుంటుంది, మీ పాటలు బాగుంటాయి, అది కూడా వృత్తిపరంగా మీరు పొగడాలి. అందుకని అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీస్ని సూపర్ నీ కళ్ళు బాగుండి అని ఒక బాసు ఎంప్లాయీని పొగడకూడదు, మళ్ళీ చాలా గడబడైపోయింది. అందుకని పొగడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఎందుకో ఇక్కడ పొగడత గురించి చెబుతున్నాను కాబట్టి, నేను చేసే స్కూల్లో, నేను సూర్య స్కూల్లో ఒక ఎంప్లాయీగా చేస్తున్నాను, ఒక 10 years నుంచి చేస్తున్నాను. 10 years నుంచి నేను ఎందుకు చెబుతున్నానో ఇది తర్వాత మీకే అర్థమైంది. నేను అంతకుముందు స్కూళ్ళల్లో 1 year 2 years కంటే ఎక్కువ ఎక్కడా చేయాలి. భాష్యం చేశాను, భాష్యం, నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్ర భారతి, మోడ్రన్, సన్షైన్, ఇలా చాలా చేశాను. అయితే ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న ఈ స్కూలు, సూర్య స్కూల్లో ఎక్కువ 10 years ఎందుకు ఉండగలిగానంటే దానికి ఒక కారణం ఉంది. మీ అందరికీ చిన్న కారణంలాగా అనిపించవచ్చు, కానీ నా దృష్టిలో పెద్ద కారణం ఏంటంటే, అది అక్కడ నేను చేసేటప్పుడు స్వరూప్ గారని మా చిన్న బాస్ గారు వచ్చారు. చిన్న బాస్ అతను వచ్చినప్పుడు చాలా చిన్న కుర్రలాగా ఉన్నారు. ఏం డీల్ చేస్తారో ఏమో అనుకున్నాను, కానీ అతను ఎవరిని ఎలా డీల్ చేస్తారో అయితే నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం చిన్నపాటి పొగడతలో ముంచేస్తూ ఉంటారు. అది నాకు చాలా ఆనందం, నాకు అది. అందుకని నేను హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి అతను అలాగే నన్ను ఎప్పుడు అదే పనిగా ఏం పెట్టుకోరు. సందర్భం వచ్చినప్పుడు పెద్దోళ్ళ ముందు చిన్నోళ్ళ ముందు, ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి ఈయన మా సార్ గారండి, ఆయన తలుచుకుంటే హిప్నాటైజింగ్ చేయగలరు, లెసన్లో హిప్నాటైజింగ్ చేస్తారు, మాకు రిజల్ట్స్ కూడా బాగా వస్తాయి అని నన్ను ఒక 2-3 ముందు పొగిడారు నన్ను ఒకసారి. అది నాకు చాలా హ్యాపీ. అలా అనమాట. అంటే ఒకవేళ నా నుంచి వాళ్ళకి ఉపయోగం ఉందో లేదో పక్కన పెడితే, నాకు మాత్రం ఆ పొగడటం వలన నేను ఇంకా పని చేయాలి అనుకునేవాడిని, ఇంకో క్వాలిటీ కష్టపడదాం అనుకునేవాడిని. నాలోని స్కిల్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఎందుకంటే స్కిల్స్ ఎప్పుడు కూడా సప్రెషన్ చేస్తే రావు, తిడితే రావు, విమర్శిస్తే రావు, పొగిడితే వస్తాయి. ఒక వ్యక్తిని పొగిడితే ఫస్ట్ ఆ వ్యక్తిలో నవ్వు వచ్చింది, లోపల ఫస్ట్ ఆనందం, తర్వాత పెదాల మీద చిరునవ్వు వచ్చింది, తర్వాత ఆ వ్యక్తి మీకు కనెక్ట్ అవుతారు. ఆ వ్యక్తి మీకు కనెక్ట్ అయినప్పుడు ఆ కనెక్షన్ని తెంపుకోవాలని ఏ వ్యక్తి అనుకోరు. మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్న మా సూర్య స్కూల్లో నాకు నాగేంద్ర సార్ అని ఒక వ్యక్తి ఉన్నారు. నేను వచ్చినప్పుడు అతను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు స్కూల్లోకి, అంతకుముందు చేశారంట, మళ్ళీ వచ్చారు. ఆయన కూడా మనిషి ఇంతవరకు ఎవరినన్నా విమర్శించారో నాకు అసలు తెలియదు. మీరు ఎలాగైనా చేయండి పని, చాలా బాగుంది, సూపర్, అద్భుతం, వండర్ అంటారు. అది కూడా నాకు చాలా వినడానికి ఆనందంగా ఉండిద్ది. ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వర్క్ తీసుకెళ్ళి ఒక రిజిస్టర్ తీసుకెళ్ళి, సార్ ఎలా ఉంది సార్, కొంచెం బాగాలేదు అనుకుంటా అన్నాం అనుకో, లేదు ఎంతకంటే ఎవరు చేస్తారు, చాలా బాగా చేశారు, పొగడతా. మన వర్క్ని గుర్తించారు ఆయన, అది మాకు చాలా ఆనందం వేసింది, మాకు చాలా ఎంకరేజ్గా ఉండిద్ది. ఆయన హెచ్ఎం గారే కానీ మాకు చాలా హెచ్ఎం గారని మాకు ఎప్పుడూ అనిపించదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏది ఇందాక నేను చెప్పిన మా చిన్న బాస్ స్వరూప్ గారు లాగా. అందుకని నేను అక్కడ 10 ఏళ్ళు, నాకు ఇంతవరకు అసలుకి ఎప్పుడు చేయలేదు. నేను 10 ఏళ్ళు చేసినట్టు నాకు ఆశ్చర్యంగా ఉంది. దీనన్నిటి కారణం ఏంటి? తాయుత్తో లేకపోతే ఇంకోటి కాదు, పొగడతా.
పక్క మనిషిని నీకు బానిసని చేసిద్ది. పక్క మనిషిలో ఒరిజినల్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చేటట్టు చేసిద్ది. పక్క మనిషికి ఎంత శ్రమ చేస్తున్నా తనకి శ్రమ తెలియకుండా చేసిద్ది. అందుకని కుటుంబంలో మొగుడు పిల్లల మధ్య గొడవలున్నా, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళతో గొడవలున్నా, ఆఫీసులో బాసు ఎంప్లాయీస్ మధ్య గొడవలున్నా, అసలుకి దేశాల మధ్య గొడవలున్నా, దేశాల మధ్య ఉన్నా సరే, ఈ మధ్య నిన్నే అనుకుంటా అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు జెలన్ మస్క్ ఉక్రెయిన్ అధ్యక్షుల వారితో మాట్లాడుతూ ఇలా అంటున్నారు. ఏమన్నారు? ఎందుకు వచ్చిన సంత నీకు మన రష్యా అధ్యక్షులు పుతిన్తో ఒక చిన్న మాట, నువ్వు గొప్ప నటుడివి, నువ్వు ఎందుకు గొడవ ఇంతవరకు చేసుకున్నావు? ఏదో నవ్వుతా ఆ పుతిన్ ఒక చిన్న మాట పొగిడితే పోయేదానికి 100,000 మంది చావు కారణం అయిన సగం భూమి ఇప్పుడు పుతిన్ ఆక్రమించకపోతుండవు. అంత అవసరమా? చిన్న నవ్వు కూడా పొగడతాయి. చిన్న పొగడతా యుద్ధాలను ఆపిద్ది, చిన్న పొగడతా కాపరాలు నిలబెట్టిద్ది, చిన్న పొగడతా నీ జాబుని నిలబెట్టిద్ది, చిన్న పొగడతా ఒక సంస్థను నిలబెట్టిద్ది, చిన్న పొగడతా నీ జీవితంలోకి ఆనందాన్ని వద్దంటే తీసుకొచ్చిద్ది. అందరు తెలుసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైకాలజిస్టులు మరీ చెబుతున్నారు, పక్క వ్యక్తిని పొగడండి, మీ సొమ్మేం పోదు, ఒక్క పైసా ఖర్చు ఉండదు మీకు. పొగడతా అసలుగా ఆ మాటకు వస్తే, నేను రాత్రి రామాయణం చదువుతున్నాను, ఎందుకో కొంచెం టైం దొరికింది కాబట్టి చదువుతుంటా. రామాయణంలో అసలు నేను ఇదంతా వీడియో చేయడానికి కారణం కూడా ఇదే ఇన్స్పిరేషను. మన ఆంజనేయ స్వామి వారు సీతమ్మని జాడ కనుక్కోవడానికి సముద్రాన్ని లంకించాలి, సముద్రాన్ని దూకేయాలి. అప్పుడు ఎవరికి వాళ్ళు భయపడుతుంటే జాంబవ మహాముని వచ్చి హనుమంతు వారిని పొగుడుతారు. హనుమ, నీకు సాటి ఎవరో, నిన్ను మించిన ధైర్యుడు ఎవరో, ఈ ముల్లోకాలలో నీకు వచ్చే సాటి ఎవరో, నీ బలం నీకు తెలియదు, నీ శక్తి నీకు తెలియదు, జై శ్రీరామ్ అనుకొని దూకే. నిజంగానే హనుమంతుల వారికి ఎక్కడలేని ఎనర్జీ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, పొగడతకు ఒక అద్భుతమైన పాజిటివ్ ఉందని అప్పుడు అనిపించింది నాకు. అది కాకపోతే మన శ్రీరాముల వారు కూడా, మన రాముడు కూడా సీతను ఎత్తుక్కునే ప్రాసెస్లో ఇలా దక్షిణాయనానికి బయలుదేరినప్పుడు ఎక్కడ పడితే అక్కడ శివలింగాల్ని ప్రతిష్ఠించేసి, లేకపోతే అక్కడ ఉన్న శివలింగాలకి పూజలు చేస్తూ లార్డ్ శివాన్ని పొగుడుతూ ఉంటారు. అంతే కదబ్బా. లేదు, బ్రహ్మని, ఇంద్రుణ్ణి, ఆయా చిన్న చిన్న దేవతలు వాళ్ళు పొగుడుతూ ఉంటారు. పొగిడితే ఏమైంది, మనకంటే పైన ఉన్న వాళ్ళకి ఆనందం వేసింది. ఆనందం వేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్నది కింద వాళ్ళకి జార విడుస్తారు. అంత హ్యాపీ కదా, అదనమాట. అప్పుడు నాకు అనిపించింది అనమాట, లాస్ట్కి యేసు ప్రభు కూడా, నేను ఒకసారి బైబిల్ చదివినప్పుడు అతన్ని రోమా సైనికులు తీసుకెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నప్పుడు అతను కూడా యెహోవా దేవుడిని ప్రార్థనలో పొగుడుతూ ఉంటారు. మహాదేవ, మహాగరుడ, నన్ను సృష్టి అంటే ఇలా ప్రతి దేవుడు నాకు అనిపించింది అనమాట. మనుషులకే కాదు, దేవుళ్ళకి కూడా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు పొగడతా అనే ఒక అద్భుతమైన పాజిటివ్ సైకాలజీని ఎంచుకున్నారు. పొగడతా మనుషులకే కాదు, దేవుళ్ళకి కూడా అవసరం, గుర్తుపెట్టుకోండి. పొగడతని తక్కువ అంచనా మాకండి. అయితే లాస్ట్ కొసమెరుపు, సార్ పొగడతంటే ఇంకా ఏది పడితే పొగిడేయాలా? వద్దు. పొగడతా ఆ పొగిడించుకునే వ్యక్తికి కూడా కొద్దిగా గొప్ప నిజం అనిపించాలి. అలా నిజం అనిపించలేదా, ఆ వ్యక్తికి భయంకరమైన కోపం వచ్చింది మీ మీద. పొగడుతూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి బాగా నల్లగా ఉన్న వాళ్ళని ఎరా తెల్లోడా అన్నామనుకో, వాడికి సైని కోపం ఎక్కిద్ది. లేదు, బాగా పొట్టిగా ఉన్నవాడిని ఎరా పొడిగోడా, ఆడి కోపం వచ్చింది. మరి ఏం చేయాలి సార్? అందుకే వాళ్ళకు కూడా నిజం అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్కి పొట్టోడిని నువ్వు పొగడాలనుకో, ఇక పొట్టోడిని పొగడటానికి అందులో వాళ్ళు ఏ మంచి క్వాలిటీ లేదా? ఆ పొట్టోళ్ళు మంచి జోక్స్ చేయొచ్చు, కళ్ళు బాగుండొచ్చు, నవ్వు బాగుండొచ్చు, మంచి కైండ్ హార్టెడ్ ఉండొచ్చు, ఆటలు పొగడండి. అలా అనమాట. లేదు, ఎవరన్నా నట్టిగా మాట్లాడుతున్నారనుకో, నువ్వు సూపర్ మాట్లాడుతారా అనకూడదు, వాడు కోపం వచ్చేసింది. వాళ్ళు ఏదో మంచి క్వాలిటీ ఉండేదిగా, ఆ క్వాలిటీని పొగడండి. ఏ క్వాలిటీలో ఆడికి కొంచెం నమ్ముతాడో, ఏ క్వాలిటీని ఆడి నమ్ముతాడో ఆ క్వాలిటీని మీరు గుర్తించండి.
అప్పుడు ఆ వ్యక్తి మీకు బానిస అవుతారు. అది పొగడత కూడా. పొగడత కూడా మీరు ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడేయకూడదు. అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వంట మాస్టర్ గారిని, సార్ మీరు ఇడ్లీ బాగా చేస్తారండి, దోశ బాగా చేస్తారండి, ఓకే. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు బస్సు డ్రైవర్గా, మీరు బస్సుని భలే డ్రైవ్ చేస్తారండి, మీరు లారీని భలే డ్రైవ్ చేస్తారని ఆయన పిచ్చోడు అనుకుంటాడు. అందుకని పొగడత కూడా ఆయా వ్యక్తికి తగ్గట్టుగా, ఆ వ్యక్తి నమ్మేటట్టుగా మనసు పూర్తిగా పొగడండి. మీకు బానిసలైపోతారు. రిలేషన్స్ స్ట్రాంగ్ అయిపోతాయి. మీ బంధాలను ఎవ్వరు ఆపలేరు. దురదృష్టం ఏంటంటే మొగుడు పెళ్ళాన్ని, పెళ్ళం మొగుడిని పొగడాలి, కానీ పెళ్ళమేమో పక్కింటి వాళ్ళని పొగుడుతుంది, మొగుడేమో పక్కింటి దాన్ని పొగుడుతుండు. ఇంట్లో గొడవలు. పక్కింటి వాళ్ళు పొగుడుకుంటూ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరినో పొగిడేస్తున్నారు, గొడవలు. అందుకని పొగడతను తక్కువ అంచనా వేయద్దు. పొగడ్తా, పొగడ్తా 3 లెటర్స్, 3 అక్షరాలు నీకు జీవితాన్ని అద్భుతంగా తయారు చేస్తుంది. నీకు వద్దంటే ఆనందం వచ్చింది, వద్దంటే కష్టాలు పోతాయి, వద్దంటే ప్రశాంతంగా నిద్ర పట్టింది. నాకేదో ఉన్న ఈ చిన్నపాటి జ్ఞానంతో పొగడత ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనుకున్నాను, చెప్పాను. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించండి. జై హింద్.